అక్కడికి వెళ్ళి ఎక్కించుకొని వెళ్తా. ఇంజిన్ స్టార్ట్ అయినా 10 to 15 సెకండ్స్లోనే బ్లాస్ట్ అయిపోతుంది. అనివార్యం ఫలం పాపం నిశ్చితం నాత్ర సంశయః. ఘోరచక్ర ప్రవర్తేన కాలేన భయదాయకం అనివార్యం ఫలం పాపం నిశ్చితం నాత్ర సంశయః. బైక్ లో మంటలు రావడం ఏంటి, పేలిపోవడం ఏంటి? ఏమో అయ్యగారు, నాకు అదంతా ఏం తెలీదు. డాక్టర్, మా వాడికి ఎలా ఉంది? పరిస్థితి క్రిటికల్. పల్స్ లో చలనమే లేదు సార్. వెంటిలేటర్ మీద పెట్టాం సార్. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. హోప్స్ అయితే లేవు సార్. అలా అనకండి డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కొడుకు బతకాలి డాక్టర్, ప్లీజ్. బ్రతికించడానికే ప్రయత్నిస్తున్నాం సార్. ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి కదా. ఒక 1 అవర్ చూద్దాం సార్. పోతే పోయాడులే, నాకు అడ్డుండడు. నెక్స్ట్ స్పాట్ నీకేనే. నాకు ఇచ్చిన గిఫ్టులకి మీ చావుల్నే నేను మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్. తీసుకుని చావండే. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించనే లేదు. ఇదంతా చామంతి వల్లే హర్ష. ఇది వాణ్ణి వెంటేసుకుని తిరగడం వల్లే వాడికి గతి పట్టింది. రమా, ఇంకా నా నోరు నొక్కకు హర్ష. ఇదే గనక ప్రేమ్ని తీసుకెళ్లకుండా ఉండుంటే వాడు బ్రతకుడు అన్న మాట మనం వినాల్సి వచ్చేది కాదు కదా. మనం బ్రతికుండి మన బిడ్డ పోతాడన్న బాధ మనకి కలిగేది కాదు కదా. అవునండి, మన ఇంటికి పట్టిన దరిద్రం ఇది. మన కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న కీడిది. మన నెత్తిన దాపురించిన శని ఇది. దీనివల్లే నా ప్రేమ నాకు దక్కకుండా పోతున్నాడు. అదే గాని జరిగితే దీన్ని ప్రాణాలతో వదలను, చంపి పారేస్తాను. బాబు గారు నవ్వుతూ పొద్దున్న వెళ్ళాడండి. ఇలా నిర్జీవంగా చూస్తాననుకోలేదు. ఎవరి కళ్ళు పడ్డాయో. ప్రియం బాబుకి ఏం కాకూడదండి. బతకాలండి. చంద్రిక ఏంటి మా అత్తయ్య కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి పెంచింది కదా, ఆ ప్రేమ ఉంటుందిలే. చంద్రిక కంట్రోల్ చేసుకోలేకపోతోంది. నేనంటే
గుండె నిబ్బరం చేసుకుని ఉండగలుగుతున్నాను. మీరు స్ట్రాంగ్ ఆంటీ, నా వల్ల కావట్లేదు. అంతా చామంతి వల్లే. గుణ, అగ్నికి ఆజ్యం పోయాలని చూడకు. నువ్వు చామంతి జీవితాన్ని నాశనం చేయాలని చూసినోడవే కదా. అసలు నువ్వు జైలు నుంచి ఎలా వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది సత్ప్రవర్తన వల్ల విడుదల చేశారు సార్. నా తప్పులు నేను తెలుసుకుని మారిపోయాను సార్. చామంతి ప్రేమ్ సార్ కాళ్ళు పట్టుకుని నేను క్షమించమని కూడా అడిగాను సార్ వాళ్ళని. వాళ్ళు నన్ను క్షమించారు కూడా సార్. నాకు నమ్మకం లేదు గుణ. వాళ్ళు క్షమించినంత మాత్రాన నువ్వు మారాలి కదా. మారుంటే నిషమ్మ పెళ్లిలో నువ్వు చావంతిని. పాత విషయాలు తవ్వుకోవడానికి ఇదే సమయం. ప్రేమ్కి ఏమవుతుందో తెలియక నేను కాబరా పడుతుంటే నా వేదన అదే. ప్రేమ్ బాబు, నేనిలా చూడ్డానిక నేనింకా బతికుంది. పెంచిన ప్రేమ కంట్రోల్ చేసుకోలేకపోతోంది.